श्री गुरुभ्यो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आंगीरसपारस्पत्य भारद्वाजगोत्रोद्भवस्य त्रयारुषप्रवान्विताः भारद्वाजगोत्रः अश्वलायन सूत्ररुक्षाकध्यायिनी बालसुब्रह्मण्य शर्मन् अहं भो अभिवादयामि। మా మాతృపితృదేవులైన శ్రీమతి జయసుందరి రామశర్మ గారి ప్రథమ పుత్రుడిని. నా పేరు రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం. హరిహర రుద్రవీణ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చీఫ్ ఎడిటర్ని, అలాగే తెలంగాణ రాష్ట్ర వైదిక బ్రాహ్మణ సంఘ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మరియు అఖిల భారత వైదిక బ్రాహ్మణ సంఘాల సమాఖ్య వ్యవస్థాపక ఇలాగే అనేక ధార్మిక సంస్థలకు సేవ చేసుకుంటూ శ్రీ విద్యా శక్తిపీఠం నిత్యాన్నదాన అక్షయతృప్తి ట్రస్టు చైర్మన్, అలాగే రుద్రవీణ సేవా సమితి ఒక చైర్మన్గా కొనసాగిస్తూ అనేకమైన కార్యక్రమాలు బ్రాహ్మణ సమాజం గురించి పాటుపడుతూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా పాల్గొంటున్నాము. ఇవాళ ముఖ్యంగా ఈ సందర్భం ఏంటంటే, మా సోదరుడు యజ్ఞం పవన్ కుమార్ శర్మ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నారు. అదే విరాట పర్వం. మొత్తం మన భారతదేశంలో ఉన్న విరాట బ్రాహ్మణ పరివార్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన సందర్భంలో వారికి మా సంఘం తరఫున, మా ఆర్గనైజేషన్స్ తరఫున కూడా వారిలో పాలు పంచుకోవడానికి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఏదైనా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బ్రాహ్మణ సమాజమే ఉంది. ఏకైక కులం ఏదంటే భారతదేశం అంతటా ఉండే ఏకైక కులం బ్రాహ్మణ జాతి. ఇక్కడ తెలంగాణలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పట్టించుకున్న నామమాత్రంగా కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప పరిపూర్ణమైన భరోసా కానీ ఒక ఆర్థిక, సామాజిక, వైద్యపరంగా కూడా వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. అలాంటి కార్యక్రమాలు, అలాంటి పోరాటాలు కూడా బ్రాహ్మణ సమాజం నుంచి మేము చాలా చేశాము. రాబో కాలంలో మన భారతదేశంలో అంతా కూడా ఇదే సమస్య ఉంది. అటు నార్త్లో కానీ బ్రాహ్మణ వ్యవస్థ చాలా, ఆర్థిక వ్యవస్థలో చాలా వెనుకబడిపోయాము. ఇప్పుడు రాను రాను అధికారులు కూడా తగ్గిస్తున్నారు బ్రాహ్మణ జాతికి. ఇవన్నీ అన్ని రాష్ట్రాలను కలుపుకొని ఒక బ్రాహ్మణ జాతిని ఏకం చేయాలని, అలాగే సనాతన ధర్మాన్ని కూడా కాపాడేది ఈ బ్రాహ్మణ జాతే. కాబట్టి మనం సమాజంతో కూడా మమేకమై సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, జాతీయ భావాన్ని పెంపొందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది బ్రాహ్మణ జాతి. ఈ ప్రభుత్వాలు కానీ, ఇటు సమాజం కానీ ఏదో ఒక అగ్రవర్ణమని పక్కకు పెడుతున్నారు. కాబట్టి మనము అందరం ఏకమై ఒక జాతీయ భావన, ఒక ఆధ్యాత్మిక భావన, సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యతను కూడా మనమే ప్రధానంగా పోషిస్తున్నాం. మరి మనకు సమాజంతో మనుగడ సాగించాలన్నా, మన జాతి కుటుంబాలు బాగుపడాలన్నా ఒక వ్యవస్థ మాత్రం మనం ఖచ్చితంగా ఉండాలి. అది భారతదేశం అంతటా చేయాలనే ప్రయత్నము గొప్ప ఆలోచన తగు విధంగా కార్యాచరణ కూడా ఉంటుందని ఆశిస్తూ మేము ఈ బ్రాహ్మణ విరాట పర్వ సమూహానికి సంఘీభావం తెలుపుతున్నాము. మీరు కూడా చేరి మన యొక్క ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం, హైదరాబాద్. ధన్యోస్మి.